ప్రోటీన్ రిచ్ రాజ్మా రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 200 గ్రామ్స్ వైట్ రాజ్మాను తీసుకొని కడిగి అందులో తగినన్ని నీళ్ళు పోసి రాత్రంతా నాననివ్వండి, లేదా 8 గంటల పాటు నాననివ్వండి. ఇవి నీళ్ళను పీల్చుకొని డబుల్ ద సైజ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి వీటిని ఒక ప్రెషర్ ప్యాన్లో తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. 2 బ్లాక్ యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మెత్తగా ఉడికాయా లేదా చెక్ చేయండి. ఒకవేళ ఉడకకపోతే మరో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి దించుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్లు నూనెను వేడి చేసి ఒక బిర్యానీ ఆకు వేయండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 100 గ్రాముల ఉల్లిపాయలను వేసుకొని సన్నని సెగ మీద ఫ్రై చేయండి. కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఉప్పు వేసి ఆనియన్ అంతా కూడా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వేయించండి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేస్తే కూర రంగు మంచిగా వస్తుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇదంతా కూడా పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ లేదా మీ రుచికి తగినట్లుగా కారపొడి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్ మీదే నూనె తేలేంత వరకు ఫ్రై చేయండి. 150 to 200 గ్రామ్స్ టమాటోస్ని కట్ చేసుకొని ప్యూరే చేసుకోండి. ఫ్రై అయిన ఆనియన్లో ఈ టమాటో ప్యూరే వేసి నూనె తేలేంత వరకు లో ఫ్లేమ్ మీదే ఉడికించండి. కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ టమాటో బాగా ఉడికి నూనె తేలేంత వరకు ఫ్రై చేయండి. రాజ్మాలో అధిక మొత్తంలో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్, పొటాషియం, ఫాస్ఫరస్, ఫైబర్, సోడియం, కాపర్, ఫోలేట్, కాల్షియం మొదలైనవి ఉంటాయి. నూనె తేలుతుందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రాజ్మాను వేయండి. అయితే మనకు గ్రేవీ తిక్కుగా రావాలంటే ఉడికించి పెట్టుకున్న రాజ్మాని ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టి దాన్ని పేస్ట్ లాగా చేసి చివరిలో వేసుకుందాం. ముందే కనుక ఆ పేస్ట్ వేస్తే అడుగంటి కూర త్వరగా మాడిపోతుంది. కాబట్టి రాజ్మా అంతా చక్కగా ఉడికి నూనె తేలిన తర్వాత దించే ముందు 2 నిమిషాల ముందు పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీ గ్రేవీ థిక్నెస్ చక్కగా వస్తుంది. రాజ్మా పేస్ట్ వేసిన తర్వాత బాగా తిప్పి ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి ఉప్పును కూడా చెక్ చేసుకొని కలిగిపెట్టి 2 నిమిషాల పాటు నూనె తేలేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించండి. నూనె తేలిందండి, కర్రీ రెడీ. ఇప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రోటీలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి, పరాటాల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కర్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువ ఉండడం వల్ల బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. రాజ్మాను రెగ్యులర్గా తినడం వలన కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.